అది పూర్తిగా పెరగకపోతే దాంట్లో ఉంటాయి. సో అటువంటి గడ్డిని మనం పెరగకూడదు, యూజ్ చేయకూడదు. కొన్ని గేదెలు ఏం చేస్తారు, చేలేమో అన్నీ వేసి ఉంటారు, ఏది చేలు వేస్తారు, మొక్కజొన్న చేలు వేస్తారు. మనం గేదెలు తోలుకొని వెళ్తాం, మనం ఏదో చెట్టు కింద కూర్చుంటాం. గేదెలు ఏం చేస్తాయి, అవి పోయి దాని పాటికి తెలియదు కదా, ఆకలి అవుద్ది, అవి మేస్తాయి. అవి మేసినప్పుడు ఏమవుతాయి, నాము చేలో కనుక మేస్తే సాయంత్రానికి వచ్చే నురుగులు కక్కుతా చనిపోద్ది. లేకపోతే బాగా పట్టు ఉబ్బుద్ది, చూసారా కొన్ని గేదెలకు పట్టు ఉబ్బుద్దా. సో ఇవన్నీ ఇది మీరు అన్నదానికి సమాధానం వచ్చిందా? సో మొట్టమొదటిసారి 60 రోజులు దాటిన తర్వాతే మనం గడ్డి పోయి 60 రోజులు మొదటిసారి. కొన్ని 2 సార్లు 3 సార్లు కోస్తూ ఉంటారు కదా, అది ఒకసారి 60 రోజులు దాటిన తర్వాత రెండోసారి కావాలంటే 45 రోజులకి 60 రోజులకు కోసుకోవచ్చు. మొదటిసారి మాత్రం 60 రోజులు పై తారీఖునే కొయ్యాలి. నువ్వే చెప్తున్నావు సమాధానం కూడా, నాకంటే కూడా సమాధానం నువ్వే చెప్తున్నావు బాగా. ఫారం పెట్టాడా? ఎన్ని గేదెలు ఉన్నాయి ఇంతకు ముందు? ఓకే, ఇంకేదైనా ఉంటే చెప్పండి, లేకపోతే చిన్న కార్యక్రమం చేసిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడతారు. నేను చెప్పింది కరెక్ట్ కాదు, నాది శాస్త్రం, నీది అనుభవం. అనుభవం ఎప్పుడైనా గొప్పగానే ఉంటుంది. శాస్త్రం మనిషిని బట్టి ఆవును బట్టి మారుతూ ఉంటుంది, బట్ అనుభవం అనేది నీ అనుభవం నీకు అనేది శాశ్వతం. నీది అనుభవం అనేది కూడా మనం జాగ్రత్తగా అది తీసుకోవాలి. అన్నీ ఉంటాయమ్మా, అన్నీ ఉంటాయి, అదే నేను చెప్పింది. ఓకే సరే, ఈ ప్రాంతంలో ఇంత మంచి ప్రోగ్రాము మీ గోపాల్ మిత్ర ఏర్పాటు చేశాడా? మీకు బాగా అందుబాటులో ఉన్నాడా? ఇబ్బంది లేదు కదా? మరి మీ తరఫున గోపాల్ మిత్రకి మమ్మల్ని కూడా ఇంతకు రప్పించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకసారి మీ గోపాల్ మిత్రం కూడా అభినందన చేద్దాం అందరం. మరి పిలవండి అయితే గోపాల్ మిత్రని. రాంబాబు చప్పట్లు కొట్టండి. అయితే ఆ చెయ్యి ఇక్కడ పట్టుగా ఇక్కడ వేసుకో. సో మీ డాక్టర్లు కూడా రండి ఒకసారి, డాక్టర్స్ కూడా రండి. డాక్టర్ రండి, కూర్చోరాంబాబు. రాంబాబు ఇంకా బాగా పని చేయాలి నువ్వు, ఓకేనా? వాళ్ళకి థ్యాంక్ యూ. రాంబాబు 2 మాటలు చెప్పు. సభకు నమస్కారం, మీ అందరికీ నా వందనాలు. అయితే ఇక్కడ మీటింగ్ పెట్టాలని మీ అందరిని అడిగాను. ఇట్లా గేదెలు సాధించాలి ఎంత అవుతున్నాయి అంటే ఈ మీటింగ్ వేరే చోట పెట్టాలి లెక్క అయితే, కానీ మీరు అందరు అడిగారని అదే 2 సార్లు 3 సార్లు ఎదవుతున్నాయని దున్నకాడబోయిన చెట్టు కావట్లేదని ఇక్కడ పెట్టించాం కావాలని. అంత ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ మీటింగ్ అంతా ఏర్పాటు అవ్వటం కారణం ఇది మా ఏడి గారు సార్.
మా ఏడి గారు పోద్బాలంతో ఇదంతా జరిగింది, నాదేం లేదు. మీ 4 గేదెలు సెట్ అయితే ఇంకా మంచిది మాకు. అది అది అదొకటి. నేను మా ఈఓడిఏలు సార్ని అడిగాను, క్యాంపు సార్ ఇట్లా వేరే చోట ఇట్లా గేదెలు సార్ ఎదవుతుంది సార్, నా క్యాంప్ ఖచ్చితంగా ఇవ్వాలంటే సార్ వేరే చోట నుంచి కూడా తెప్పించి నాకు ఇచ్చాడు క్యాంపుని. ఈ క్యాంప్ ఇక్కడ కాదు. అది అది తర్వాత అదొకటి. మళ్ళీ మా సిఓ సార్ని మేము అడిగాము, అక్కడ మీటింగ్ వచ్చినాడు. అప్పుడు ఆ సార్ని అడిగాము, మేము సంగ సార్ మా మీటింగ్ రావాలి సార్ అంటే, ఖచ్చితంగా వస్తారామో, నువ్వు బాగా చేయాలన్నాడు. ఆ సార్ మాట తీసుకుని వచ్చాను. మీరు అందరూ కూడా బాగానే అన్ని తీసుకొచ్చి బాగానే చేశారు. నన్ను అభినందించడం కూడా గొప్ప విషయం. అది రైతు ద్వారా తీసుకోవటం ఇంకా అది గొప్పతనం. అది సార్ నా రైతులు నాకు బంగారం సార్ ఇల్లు. అది నాకు బంగారం సార్ ఇల్లు. నన్ను బాగా ఆదరించారు. నేను 2009 నుంచి ఇక్కడ గోపాల మిత్ర చేస్తున్నాను సార్. నేను జిల్లా అవార్డులు కూడా 3 సార్లు తీసుకున్నా సార్. జిల్లా అవార్డు ఢిల్లీ కూడా నన్ను ఒకసారి బేబీరాణి మేడం గారు పంపించారు సార్. అది సార్ అది సార్. సార్ ఇంకా ఇంప్రూవ్ అంటే ఈ శిక్షుడు శమనం ఈ మధ్య చేస్తున్నా సార్. అది ఆ అమ్మాయికి చేశాను సార్. ఆ అమ్మాయికి తర్వాత అది వాళ్ళకి చేశాను సార్. 150 రూపాయలే ఈ మధ్య చేశాను సార్. మనం 80 స్టాల్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ కూడా నేను కన్వెంట్ శమనం అసలు తీసుకోను సార్. శిక్షుడు శమనే మొత్తం వాడతాను నేను. అది సార్. ఇక్కడ నా గ్రామాలు నాకు 4 గ్రామాలు సార్. 4 గ్రామాల్లో నేను ఇంప్రూవ్ చేస్తాను సార్. ఇంకా ఈ కన్సర్న్ సెవెన్ అసలు వాడను. 6-7 ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. 100% సార్. త్రిబుల్ఎస్ కాపులే నేను పెడతాను సార్. నా 4 సెంటర్లో 4 నాకు ఈ 4 ఈ విధంగా చేస్తాను సార్. ఇంకా బాగా మీరు మీ సహకారం ఉంటే ఇంకా నేను బాగా చేస్తాను సార్. అది సార్. ఓకే, మంచి వర్కర్ ఉన్నారు. అలాగే ఈఓడిఏళ్ళ గారు ఇలాంటి వాళ్ళని ఇంకొక 18 మంది జిల్లాలు తయారు చేయండి. ఒక్కరంటే కష్టంగానే ఇంక తయారు చేయండి. అలాగే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు వారిని ఫైనల్గా లాస్ట్ 5 minutes. థ్యాంక్ యూ.